చాలా పెద్ద టాపిక్, నేను ఆల్రెడీ చెప్పేశాను. ఓకే, సో ఇవాళ నెక్స్ట్ ఏంటి, థర్డ్ లింబ్ వచ్చేసి ఆసన. సో ఆసనాస్ గురించి మనం మాట్లాడుకుందాం. అసలు అకార్డింగ్ టు పతంజలి మహర్షి వాట్ ఈజ్ ఆసన అంటే ఏం చెప్పారు మీకు ఆల్రెడీ తెలుసు. స్థిరం సుఖం ఆసనం. ఏదైతే కంఫర్టబుల్గా మీరు ఎంతసేపు అయినా ఆ స్థితిలో కూర్చోగలిగేదాన్ని ఆసనం అని అంటారు. సో పతంజలి మహర్షిదే రాజయోగం కూడా. రాజయోగంలో కూడా సేమ్ ఇదే ప్రొసీజర్ ఉంటుంది. సో మీరు కంఫర్టబుల్గా ఎంతసేపు అయితే ఒక పొజిషన్లో కూర్చోగలరో, అవి ఈవెన్ నేను హాస్పిటల్ వేసుకొని నేల మీద కూర్చోవడం కూడా కదలకుండా కంఫర్టబుల్గా ఎలాంటి ఇబ్బంది లేకుండా కూర్చోగలరో దాన్ని ఆసనం అన్నట్టుగా మహర్షి చెప్పారు. అయితే ఇక్కడ మనకి హఠయోగాలో వచ్చేసరికండి ఆసనం అనే దానికి స్పెసిఫిక్ ఇది ఇచ్చారనమాట, ఇంపార్టెన్స్ ఇచ్చారనమాట. సో ఎందుకు ఇందులో ఆసనానే ఫస్ట్ లిమ్గా మనం తీసుకుంటారు హఠయోగాలు. స్టార్టింగ్ నార్మల్గా 8 లిమ్స్లో యమ నియమాసే ఉంటాయి, కానీ హఠయోగ ప్రదీపికకు వచ్చేసరికి ఏం చేస్తారంటే దాని ఫస్ట్ లింబ్ని ఆసన కింద తీసుకుంటారు. ఎందుకు అంటే ఆసనాస్ అనేవి ప్యూరిఫికేషన్ ఆఫ్ యువర్ ఎనర్జీస్ అనమాట. ఎనర్జీ ఫ్లోని అంటే మన బాడీలో ఉన్న ప్రతి అవయవాన్ని, ఈచ్ అండ్ ఎవ్రీ సెల్ని ఆసనా ద్వారా మనం ప్యూరిఫై చేసుకోవచ్చు. అది ఎలాగనేది నేను నెక్స్ట్ టాపిక్స్లో మాట్లాడతాను. సో ఇది ఏం చేస్తుంది, ఆసన అనేది స్టెడీనెస్ ఇస్తుంది, బాడీకి మైండ్కి స్ట్రీట్నెస్ ఇస్తుంది అనమాట, ఫ్లెక్సిబిలిటీ ఇస్తుంది, డిసీజ్ ఫ్రీగా చేస్తుంది అనమాట ఆసన అనేది. సో ఈ 2 విషయాల కోసం ఆసనాస్ అనేవి ఫస్ట్ ప్రిఫరెన్స్ కింద ఇచ్చారనమాట హఠయోగా వాళ్ళు. సో ఈ ఏంటంటే రాజయోగాలో ఎక్కువగా సిట్టింగ్ పొజిషన్స్ ఉంటాయండి. సిట్టింగ్ ఆసనాస్ వచ్చేసి రాజయోగాలో ఎక్కువగా ఉంటాయి. ఎందుకు అంటే రాజయోగం పాత ఏంటంటే ఎక్కువ భాగం కైవల్యానికి, మోక్షానికి, సమాధి స్థితికి వెళ్ళే మార్గం కింద ఎక్కువ ఉండడం వల్ల ఏంటంటే రాజయోగంలో ఎక్కువ సిట్టింగ్ పోస్చర్స్తోనే మీరు ఈ సమాధి స్థితిని, ఈ మోక్షాన్ని అచీవ్ చేయగలరు. కాబట్టి దాంట్లో ఎక్కువ ప్రిఫరెన్స్ సిట్టింగ్స్కే ఇస్తారనమాట. కానీ హఠయోగాలో ఆసనాలని కూడా చెప్పారు, కొన్ని రకాలైన ఆసనాలని మీరు చేయడం అనేది, దాంట్లో కొన్ని ఇంపార్టెంట్ ఆసనాస్ కూడా మీకు ఇచ్చారనమాట. సో దీనివల్ల ఏమవుతుందంటే మన బాడీకి మైండ్కి కంట్రోలింగ్ ఉంటుందన్నమాట. ఆసనాలను చేయడం వల్ల ఏమవుతుంది, ప్రాణ అనేది ఫ్లో అవుతుంది, ఎక్కడ స్ట్రక్ అవుతుంది. ఇప్పుడు మీకు బాడీలో ఒక పార్ట్ స్ట్రక్ అయింది అంటే అక్కడ మీకు ప్రాణ ఫ్లో అనేది లేనన్నట్టే లెక్క. ఇప్పుడు మోకాళ్ళు పట్టేసాయనో, మోచేతులు పట్టేసాయనో, కీళ్ళు పట్టేసాయి, తలనొప్పనో, ఇంకోటి ఏదో చెప్తూ ఉంటాం. అంటే సఫిషియంట్ ప్రాణ ఈజ్ నథింగ్ బట్ ఆక్సిజన్ అని అనుకోండి మీ భాషలో, సైన్స్ భాషలో. సో ఈ ప్రాణ అనేది ఫ్లో అనేది తక్కువగా ఉండడం వల్ల ఆ పార్ట్ అనేది మీకు ఎఫెక్ట్ అవుతుంది అనమాట. సో ఆసనాస్ ద్వారా ఏం చేస్తారంటే ఈచ్ అండ్ ఎవ్రీ సెల్కి, ఈచ్ అండ్ ఎవ్రీ బాడీ పార్ట్కి మూలంగా ప్రాణాన్ని తీసుకెళ్ళగలుగుతాం అనమాట. సో దీనివల్ల ఏమవుతుంది, ఆటోమేటిక్గా మీ బాడీ ఫ్లెక్సిబుల్గా ఉంటుంది, డిసీజ్ ఫ్రీగా ఉంటుంది అనమాట. ఈ 2 ఉన్నప్పుడు మీ మైండ్ మీ కంట్రోల్లో ఉంటుంది, మీ బాడీ అండ్ మైండ్ అనేది కోఆర్డినేట్ అవుతాయి అన్నమాట. ఈ స్థితిలో ఉన్నప్పుడు మీకు ఆటోమేటిక్గా మీరు ఏదైతే మీరు సాధించాలి అన్న నెక్స్ట్ లిమ్స్కి మీరు వెళ్ళగలుగుతారనమాట అది. సో ఇక్కడ దీనివల్ల ఏమవుతుందంటే హఠయోగా అనేది అందుకని ప్రాక్టీస్ ఆఫ్ ఆసనాస్కి మోస్ట్ ఇంపార్టెన్స్ ఇచ్చిందనమాట. ఓకే, సో ఇక్కడ ఏంటంటే ఈ ప్రాణ అన్నది టాక్సిన్స్ని రిమూవ్ చేస్తుందండి బాడీలో. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఏదో ఫుడ్ తీసుకున్నారండి, దానివల్ల మీ డైజెషన్లో సమ్ టాక్సిన్స్ అనేవి ఏర్పడ్డాయి. ఇప్పుడు మనం తినేవంతా కూడా టాక్సినేటెడ్ ఫుడ్డే కదా. సో ఈ టాక్సినేటెడ్ ఫుడ్ ఏంటంటే కొన్ని ఆసనాస్ ద్వారా ఏం చేస్తుందంటే ఆ ప్రాణ ఫ్లోని, మన చక్రాస్ని, ఎనర్జీ సెంటర్స్ని యాక్టివేట్ చేస్తుంది.
చక్ర ఈజ్ నథింగ్ బట్ ఎనర్జీ సెంటర్స్ అనమాట, లైక్ ట్రాన్స్ఫార్మర్స్. ఇప్పుడు మన ఇంట్లోకి పవర్ సప్లై రావాలంటే ఎక్కడి నుంచి చేస్తాం మనం? ట్రాన్స్ఫార్మర్స్ నుంచి మన ఇంట్లోకి వస్తాయి కదా. సో ఏదైతే మన బాడీలో కూడా ఈ ప్రాణాస్ ఈ చక్రాస్ అనేవి ట్రాన్స్ఫార్మర్స్ కింద చూసుకుంటాం. వీటి నుంచి మన బాడీ పార్ట్స్కి ఎనర్జీ అనేది ఫ్లో అవుతూ ఉంటుంది అనమాట. వాటిని అవి సెట్ చేసుకుంటూ ఉంటాయి అన్నమాట. సో వీటిని కంట్రోల్ చేస్తుంది అనమాట ఈ ఆసనాస్ అనేవి. వీటిని ఈ ఎనర్జీ సెంటర్స్ని యాక్టివ్ చేయటంలో ఉపయోగపడతాయి అన్నమాట. సో ఓకే, సో దీనివల్ల ఏమవుతుంది, ఇప్పుడు మీరు కనుక ఈ టాక్సిన్స్ అన్ని రిమూవ్ అయిపోయినాయి అనుకోండి, సో మీ దాంట్లో ఏమవుతుంది, 1 minute అండి. సారీ. సో ఈ టాక్సిన్స్ అన్ని రిమూవ్ అయిపోయి ప్రాణ ఫ్లో అనేది చక్కగా మీ హెడ్ ఆఫ్ ది టిప్ ఆఫ్ ది పైన సహస్రారం నుంచి మొత్తం అంతా ఫ్లో అవుతున్నప్పుడు ఏమవుతుందంటే, సో మోస్ట్ ఆఫ్ ది ఎనర్జీ ప్రాణ అనేది ఇంకా స్టోర్ అవుతుంది. అంటే టాక్సిన్స్ రిమూవ్ చేసేసింది, దాన్ని ఫ్లష్ అవుట్ చేసేసినప్పుడు నీకు ఇంకా ప్రాణశక్తి అనేది ఇంకా బాగా 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 మీ బాడీలో వస్తూ ఉంటుందన్నమాట. ఈ ప్రాణశక్తి రావడం వల్ల ఏమవుతుందంటే అండి, మీరు హయ్యర్ లెవెల్స్కి, అంటే దీని ద్వారా మీరు ప్రాణాయామాన్ని బాగా ఎక్కువగా చేయగలుగుతారు. దీని ద్వారా నెక్స్ట్ ధారణ, ధ్యాన, సమాధి స్థితులకి వెళ్ళగలుగుతారు అనమాట. సో అందుకని ఆసనాస్ అనేవి మోస్ట్ ఇంపార్టెంట్గా ఇందులో చెప్పారు. అయితే మనకి యోగిక్ ట్రెడిషన్లో అండి దాదాపుగా 84 లక్షల ఆసనాస్ ఉన్నాయి. ఓకే, 84 లక్షల ఆసనాస్ అంటే మనం వాటిని పేర్లు కాదు కదా ఏమి గుర్తుపెట్టుకోలేము. హఠయోగ ప్రదీపికలో ఉన్న పేర్లనే మనం గుర్తుపెట్టుకోలేము. సో మన యోగులు, ఋషులు, సిద్ధులు వీళ్ళందరూ ఏం చేశారంటే అండి, వీటిని కుదించుకుంటూ వచ్చారు మనకి. ఓకే, సో ఇందులో కూడా యోగిక్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఆసనాస్ డిస్క్రైబ్ చేశారు. ఏంటంటే 33 ఆసనాస్ అనేవి చాలా మీకు మీ ప్రాణశక్తిని ఇది చేసుకోవడానికి ఉపయోగపడతాయి అని చెప్పి మనకి చెప్పారు. సో ఇక్కడ వశిష్ఠ మహర్షి వీళ్ళ ద్వారా కొన్ని ఉన్నాయి సాధనాలు చూపించిన ఆసనాసు అవి ఉన్నాయి. యాక్చువల్గా అండి వశిష్ఠ మహర్షి వచ్చేసి సజ్జన్మ, అంటే సన్యాసి రూపంలోనే ఒక మహర్షి. సో ఆయన ఏంటంటే ఎక్కువ ఆయనది ధ్యానయోగ్యంగా, అంటే శక్తి రూపం, అంటే ఆల్రెడీ వీటన్నిటికీ అతీతం అయిపోయారు ఆయన. శక్తి రూపంలో ఆయన ధ్యాన సమాధి స్థితుల్లోకి వెళ్ళగలిగిన కండిషన్ అయింది. సో ఆయన ఎక్కువగా ప్రిఫరెన్సెస్ ఏంటంటే సిట్టింగ్, రాజయోగంలో నేను చెప్పినట్టుగా సిట్టింగ్ పొజిషన్ ఆసనాస్కే ప్రిఫరెన్స్ ఇచ్చారు ఆయన. లైక్ సిద్ధాసన, పద్మాసన, సింహాసన అలా అనమాట. సో భద్రాసన ఇలా కొన్నిటికి ఇచ్చారనమాట. అయితే మనకి హఠయోగాలో ఏం చేశారంటే స్వామి స్వాత్మారామ, గేరంట మహర్షి వీళ్ళందరూ కూడా ఏంటంటే కొన్ని ప్రత్యేకమైన ఆసనాలని మీరు చేయడం ద్వారా మీ ఎనర్జీ సెంటర్స్ని మీరు యాక్టివేట్ చేసుకోవచ్చు. ఈ ఆసనాలు చేయడం వల్ల మీకు కొన్ని యూజెస్ ఉన్నాయి అని చెప్పి మనకి కొన్ని ఆసనాస్ని మనకి స్పెషల్గా మెన్షన్ చేశారండి. వాటిల్లో వచ్చేసి ఫస్ట్ది వచ్చేసి నేను ఆల్రెడీ చెప్పాను కదా, సిట్టింగ్ పొజిషన్ ఆసనాస్ వచ్చేసి సిద్ధాసన. ఓకే, సెకండ్ వన్ వచ్చేసి పద్మాసన, థర్డ్ వన్ వచ్చేసి భద్రాసన, ఫోర్త్ వన్ వచ్చేసి సింహాసన. ఈ 4 కూడా సిట్టింగ్ ఆసనాసు, ధ్యానయోగ్యమైన ఆసనాలు. ఏమేంటివండి? సిద్ధాసన, పద్మాసన, భద్రాసన, సింహాసన. ఈ 4 కూడా ధ్యానానికి సంబంధించిన ఆసనాస్. ఓకే, సో వీటి డిస్కషన్ మనం నెక్స్ట్ లేటర్ పెట్టుకుందాం. సో ఇక్కడ వచ్చేసి మనకి మత్స్యేంద్రాసన ఆసనాలు చేసేది మనకి డైనమిక్ పోజెస్లో, ఇవి సిట్టింగ్ పోజెస్ కదా. ఇప్పుడు డైనమిక్ పోజెస్కి వద్దాం. అందులో మెయిన్గా 4ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫస్ట్ వన్ వచ్చేసి మత్స్యేంద్రాసన. మత్స్యేంద్రాసన స్పైనల్ ట్విస్ట్, రైట్? మీకు ఆల్రెడీ ఇందులో చాలామందికి మత్స్యేంద్రాసన ఐడియా ఉండే ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ది వచ్చేసి పశ్చిమోత్తానాసన, బ్యాక్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ అనమాట. ఓకే, థర్డ్ వన్ వచ్చేసి మయూరాసన, పీకాక్ పోజ్, మయూరాసన. ఓకే,
ఫోర్త్ వన్ వచ్చేసి శవాసన, కార్పస్ పోస్. రైట్. ఫస్ట్ వన్ వచ్చేసి మత్స్యేంద్రాసన, సెకండ్ వన్ పశ్చిమోత్తానాసన, థర్డ్ వన్ వచ్చేసి మయూరాసన, ఫోర్త్ వన్ వచ్చేసి శవాసన. రైట్. సో వీటి గురించి ఇవాళ మనం డిస్కస్ చేసుకుందాం. ఓకే. సో ఫస్ట్ వన్ వచ్చేసి మత్స్యేంద్రాసన. మీకు ఆల్రెడీ తెలుసు. ఇఫ్ యూ సార్ మహేష్ సార్, అది మత్స్యేంద్రాసన హోస్ట్, అది మీరు స్క్రీన్ షేర్ చేయగలరా? హోస్ట్ మీరే ఉన్నట్టున్నారు కదా. సో మత్స్యేంద్రాసన ఏంటంటే స్పైనల్ ట్విస్టింగ్ అనమాట. నేవల్ సెంటర్ నుంచి మీ బాడీని ట్విస్ట్ చేస్తారనమాట. సో ఇందులో ఈ మత్స్యేంద్రాసన వల్ల ఏంటండి మీకు బెనిఫిట్స్ అంటే, సో ఇది హెల్ప్ ఏం చేస్తుందంటే, ప్రాణ ఈజ్ ఇన్ ద పర్టికులర్ డైరెక్షన్ సో దట్ ద అవేకనింగ్ ద ప్లేస్ ఆఫ్ డామినెంట్ ఎనర్జీ సెంటర్. వాట్సాప్ నా మీ దాంట్లో ఉంచుడు 7095 దాంట్లో పెట్టు. సో ఇక్కడ ఏంటంటే అండి, ఇప్పుడు మీకు మత్స్యేంద్రాసన చేశారు, మీ ట్విస్టింగ్ ఎక్కడ పడుతుంది? నేవల్ సెంటర్లో పడుతుంది. సో నేవల్ సెంటర్కి మీ డైజెస్టివ్ సిస్టమ్ మొత్తం కూడా కనెక్షన్ అయ్యి ఉంటుంది. సో ఈ డైజెస్టివ్ సిస్టమ్ని అంటే డైరెక్ట్ చేసే చక్ర ఒకటి ఉంటుంది, ఎనర్జీ సెంటర్, దట్ ఈస్ కాల్డ్ మణిపుర చక్ర. నేను దీంతో కలిపి మీకు చెప్తున్నానండి, చక్రాస్తో కలిపి మీకు ఆసన బెనిఫిట్ని చెప్తున్నాను, ఎక్కడ ఏది పనిచేస్తుంది అనేది జాగ్రత్తగా వినండి. సో మత్స్యేంద్రాసన చేసినప్పుడు ఏమవుతుందంటే, మీకు నేవల్ సెంటర్ నుంచి ట్విస్టింగ్ ఉంటుంది. ఈ ట్విస్టింగ్ వల్ల ఏమవుతుందంటే, మీ ఎనర్జీ సెంటర్ మణిపూర చక్ర, డైజెస్టివ్ చక్ర అన్నమాట, ఇది యాక్టివేట్ అవుతుంది. సో ఇది చూడండి, ట్విస్ట్ ఉండడం వల్ల మీకు ఫ్లో ఆఫ్ ఇది బాగా ప్రాణశక్తి అనేది మీ డైజెస్టివ్ సిస్టమ్ మీద పడుతుందన్నమాట. సో అక్కడున్న టాక్సిన్స్ని మన బాడీలో ఏదైనా సరే అండి, హెల్త్ ఇష్యూ వచ్చింది అంటే, చాలా ఆయుర్వేదం ప్రకారం చెప్తారండి, నేవల్లో బొడ్డులో మనం కొన్ని రకాల ఆయిల్స్ వేసుకోమని చెప్తారు. లైక్ మన ఇప్పుడు కాన్స్టిట్యూషన్ ప్రాబ్లం ఉందనుకోండి, మనకి నేవల్లో ఏం చేస్తారంటే ఆముదం ఉంటుంది కదా, ఆముదం వేసుకోండి అని చెప్తారు. చిన్నపిల్లలకి కూడా పెడతారు. ఆముదం వేసుకోండి, నేవల్లో నువ్వుల నూనె, కొబ్బరి నూనె, ఆవు నెయ్యి, ఇలా రకరకాలవి. ఇది ఏంటంటే అండి, మన లైఫ్ మొదలయ్యేదే దీంతో కదండి, నేవల్తోనే. మదర్ వూంబ్కి కనెక్ట్ అయ్యేది ఏంటి, బేబీ నేవల్తోనే కనెక్ట్ అవుతుంది కాబట్టి. సో మన బాడీలో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా ఫస్ట్ మనం చెక్ చేసుకోవాల్సింది మన డైజెషన్ని. మన డైజెషను, మన గట్ హెల్త్ బాగుంది అంటే మన బాడీలో ఆల్మోస్ట్ 90% ఆఫ్ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ ఉన్నట్టే. సో ఇక్కడ ఈ మణిపూర చక్ర అనేది యాక్టివ్ అవుతుందన్నమాట. మీరు ఈ ట్విస్టింగ్ చేయడం వల్ల, విత్ బ్రెత్తో చేయడం వల్ల ప్రాణ అనేది ఫ్లో అవుతూ ఉంటుందన్నమాట. ఎక్కడైతే అక్కడ టాక్సిన్స్ ఏవైనా ఉన్నాయో వాటిని ఫ్లష్ అవుట్ చేసేస్తుంది. ఇంకొకటి, మన బాడీలో 9 రకాల వాయువులు ఉంటాయి. అవర్ బాడీ ఈజ్ మేడప్ ఆఫ్ 9 టైప్స్ ఆఫ్ వాయువుస్. అందులో ప్రధానమైనవి ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన. ఓకే. నాగ, కృక్ర, ధనంజయ, కూర్మ, నాగ, కృక్ర, ధనంజయ, దేవదత్త అని నెక్స్ట్ లాస్ట్వి. సో ఫస్ట్ 5 మనం మాట్లాడుకుందాం, మిగతావి మీకు అంత ఇది కాదు. ఫస్ట్ 5 వచ్చేసి ప్రాణ, అపాన, వ్యాన, సమాన, ఉదాన. ఓకే. సో ఇక్కడ ఏంటంటే అపాన ఏం చేస్తుందంటే అండి, డౌన్వర్డ్ డైరెక్షన్లో ప్రయాణం చేస్తుంది. నేవల్ సెంటర్ నుంచి కిందకి డౌన్వర్డ్ డైరెక్షన్లో ప్రయాణం చేస్తుంది. ఓకే. సో ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ది ప్రాణ వచ్చేసి పైకి ఫ్లో అవుతూ ఉంటుంది. ఇవి రెండు కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫోర్సెస్, ఉత్తర దక్షిణ ధృవాల్లాగా డిఫరెంట్గా ఫోర్సెస్ అనేవి ప్రయాణం అవుతూ ఉంటాయి. సో ఇవి కనెక్ట్ అయ్యేది ఎక్కడ అంటే సమాన వాయువు నేవల్ సెంటర్ దగ్గర కనెక్ట్ అవుతాయి. ఓకే.
ప్రాణవాయువు వచ్చేసి నేవల్ సెంటర్ నుంచి పైకి ప్రయాణం చేస్తుందండి. అపాన వాయువు వచ్చేసి నేవల్ సెంటర్ నుంచి కిందకి ప్రయాణం చేస్తుంది. సమాన ఈ రెండు ఫోర్సెస్ని కలిపే ఇది సమాన వాయువు అనమాట. ఇక్కడ మీకు ప్రాణిక్ ఎనర్జీ అనేది ఫ్లో అవుతుంది. ఈ ప్రాణిక్ ఎనర్జీ ఫ్లోయింగ్ బాగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే మీకు కుండలిని శక్తి అనేది యాక్టివేట్ అవుతుంది. సో మణిపూర చక్ర ఈజ్ ద బెస్ట్ చక్ర ఫర్ కుండలిని యాక్టివేషన్ అనమాట. సో మీ నేవల్, మీ గట్, మీ ఎంత మీరు డైజెషన్ని బాగా ఉంచుకుంటే మణిపూర చక్ర ఫైర్, డైజెస్టివ్ ఫైర్ బాగా ఉంటుంది. డైజెస్టివ్ ఫైర్ బాగా ఉన్నప్పుడు మీకు హయ్యర్ లెవెల్ ఆఫ్ ఇదికి వెళ్ళడానికి మీకు చాలా హెల్ప్ అవుతుంది. అర్థమవుతుందా అండి? మీకు క్లారిటీగానే ఉంది కదా? అర్థమవుతుంది కదా? స్లో ఫాస్ట్ ఏం లేదు కదా? సో దీనివల్ల ఏమవుతుందంటే అండి, ఈ మణిపూర చక్ర అనేది ఇంపార్టెంట్ చక్ర అనమాట. ఇప్పుడు మీకు అర్థమైంది కదా? సో ఈ యానిమల్స్లో లాస్ట్ 2 స్వాదిష్టాన అండ్ మూలాధార చక్ర ఎక్కువ ఇదిగా యాక్టివ్గా ఉంటాయి. హ్యూమన్ బీయింగ్స్లో మనకి యాక్టివ్గా ఉండాల్సింది మణిపూర చక్ర దగ్గర నుంచి పైన చక్రాలు, హార్ట్, అనాహత చక్ర, విశుద్ధి చక్ర, ఆజ్ఞా చక్ర, సహస్రార చక్ర. వీటిని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మీకు కుండలిని శక్తి అనేది ఫ్లో పైకి ఉంటుంది అనమాట. సో దీనికి మూలం ఏంటి? మణిపూర చక్ర అనమాట. సో ఇది దీనికి సంబంధించిన ఇది. సో దీనికి కావాల్సినది ఏంటండి? ఆసన వచ్చేసి మీకు ఏం ఆసన అని చెప్పా? స్పైనల్ ట్విస్ట్, మత్యేంద్రాసన అనమాట. సో దీనివల్ల కొన్ని బెనిఫిట్స్ కూడా ఉన్నాయండి, నేను ఆల్రెడీ చెప్పాను. సో బెనిఫిట్ వచ్చేసి జఠర ప్రదీప్తం అంటే డైజెస్టివ్ ఫైర్. జఠరం అంటే జఠరాగ్ని. మనకి 5 రకాల అగ్నులు ఉంటాయి, బడబాగ్ని, జఠరాగ్ని, ఇలా. సో జఠరాగ్ని వచ్చి హ్యూమన్ బీయింగ్స్లో ఉండే డైజెస్టివ్ ఫైర్ అనమాట. అర్థమైందా అండి? ఈ డైజెస్టివ్ ఫైర్ని ఇప్పుడు మనకి డైజెషన్ మందగించింది అంటే ఈ జఠరాగ్ని మందగించిందని అర్థం. ఇది ఎంత బాగా ఉంటే మీకు ఆకలి అంత బాగా ఉంటుంది, మీ డైజెషన్ అంత బాగుంటుంది. రైట్? సో జఠర ప్రదీప్తం మీన్స్ డైజెస్టివ్ ఫైర్ని ఇంప్రూవ్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ ప్రచండ రుగ్మండల కందన అస్త్రం అంటే ఇట్ వెపన్ యాజ్ ఇట్ ఈస్ వేర్ టు రిమూవ్ ద మల్టిట్యూడ్ ఆఫ్ టెరిబుల్ డిసీజెస్ అనమాట. సో టెరిబుల్గా అంటే డైజెషన్ బాగున్నప్పుడు మీకు కొన్ని రకాల డిసీజులు వస్తాయి అని చెప్పాను కదా, ఇలాంటి డిసీజుల్ని రాకుండా ప్రివెంట్ చేస్తుంది అనమాట ఇది. నెక్స్ట్ కుండలిని ప్రబోధితం, టు అవేకనింగ్ ఆఫ్ కుండలిని శక్తి. నేను ఆల్రెడీ చెప్పాను. రితు హిందీ తీసి చదువు. ఓకే. చంద్ర స్థిరత్వం, స్టడీనెస్ ఆఫ్ మూన్, లూనార్ ఎనర్జీని ఇది బాగా యాక్టివ్గా ఉంచుతుందండి. ఇడానాడిని బాగా యాక్టివ్గా ఉంచుతుంది. ఓకే. సో ఇది మత్స్యేంద్రాసనకి బెనిఫిట్స్ అనమాట. అగైన్ నేను రిపీట్ చేస్తున్నా అండి. జఠర ప్రదీప్తం డైజెస్టివ్ ఫైర్ని ఇంప్రూవ్ చేస్తుంది. ప్రచండ రుగ్మండల కందన అస్త్రం అంటే మల్టిపుల్ డిసీజెస్ని ఇది రిమూవ్ చేస్తుంది అనమాట, కంట్రోల్ చేస్తూ ఉంటుంది. అండ్ కుండలిని ప్రబోధితం, కుండలిని శక్తిని యాక్టివేట్ చేస్తుంది బాగా. అండ్ చంద్ర స్థిరత్వం, ఇడానాడి ఎక్కువగా యాక్టివ్గా ఉంటుంది, కూల్నెస్ ఇస్తుంది బాడీకి. సో ఇది మీకు మత్స్యేంద్రాసనకి సంబంధించిన విషయం అనమాట. ఇప్పుడు అర్థమైందనే నేను అనుకుంటున్నాను, ఆల్మోస్ట్ ఆల్ హోప్ సో. సో నెక్స్ట్ ఆసనకి ఏంటంటే పశ్చిమోత్తానాసన. సో పశ్చిమోత్తానాసన మీ అందరికీ ఐడియా ఉండే ఉంటుందండి, ఫార్వర్డ్ బెండింగ్. సో ఇది కూడా వన్ ఆఫ్ ది డైజెషన్కి సంబంధించింది, ప్లస్ బ్యాక్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ అండి. పశ్చిమోత్తానాసన వచ్చేసి బ్యాక్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్, స్పైన్ బాగా స్ట్రెంగ్త్ అవుతుంది అనమాట. సో పవన పశ్చిమ వహ్ని కరోతి, ద వైటల్ ఎయిర్ ఫ్లో త్రూ రేర్ పార్ట్స్ ఆఫ్ ది బాడీ. అంటే వైటల్ ఎనర్జీ, ప్రాణ ఫ్లో అనేది చాలా రేర్ పార్ట్స్లోకి, ఎక్కడైతే మనం చాలా లోవర్ పార్ట్స్లోకి వెళ్ళలేని ఫ్లోని కూడా ఈ పశ్చిమోత్తానాసన ద్వారా వెళ్ళగలుగుతుంది. అర్థమైందా అండి? సో దీని బెనిఫిట్ అది. జఠర నలస్య ఇంప్రూవ్స్ ద డైజెస్టివ్ ఫైర్, ఇది కూడా డైజెషన్. ఇక్కడ ఏంటంటే అండి
మీకు ఆల్రెడీ అబ్డామినల్ ఆర్గాన్స్ అన్నీ మసాజ్ అవుతాయి. సో ఆటోమేటిక్గా ప్యాంక్రియాస్, స్ప్లీను, గాల్ బ్లాడరు, మీకు ఏవైతే అబ్డామిన్ డైజెస్టివ్ ట్రాక్లో ఉన్నాయో, సో డైజెస్టివ్ ట్రాక్లో ఉన్న ఆర్గాన్స్, లివరు, ఇవన్నీ కూడా ఇంప్రూవ్ అవుతాయి. దీనివల్ల అండి పశ్చిమోత్తానాసన వల్ల మనకి ప్యాంక్రియాస్ అండ్ లివర్ ఏదైతే ప్రొడ్యూస్ చేయాల్సిందో దాన్ని ఏమంటారు, గ్లూకోజ్, ఇన్సులిన్. సో ఆ ఇన్సులిన్ ప్రొడక్షన్ అనేది చాలా బాగుంటుంది. సో దానివల్ల ఆటోమేటిక్గా డయాబెటీస్ అనేది కంట్రోల్లో ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఉదరేకరస్యం, ఫ్లాటనింగ్ ఆఫ్ అబ్డామిన్ బాగా పొట్టున్న వాళ్ళు కూడా పశ్చిమోత్తానాసన చేయటం వల్ల అబ్డామిన్లో ఉన్న ఫ్యాట్స్ ఏవైతే మనకి ఎక్కువగా ఫ్యాట్ ఎక్కడ డిపాజిట్ అవుతుందంటే అండి అబ్డామినల్ ఏరియా, థై రీజియన్, హిప్ రీజియన్లో ఫ్యాట్ ఎక్కువ డిపాజిట్ అవుతుంది. ఈ ఫ్యాట్ అనేది ఫ్యాట్ మజిల్స్ని కరిగిస్తుంది. ఎందువల్ల అంటే అక్కడ మీకు ఆటోమేటిక్గా ఆక్సిజన్ ఫ్లో, ప్రాణ ఫ్లో వెళ్ళటం వల్ల ఫ్యాట్ మజిల్స్ అయితే ఏవైతే ఉన్నాయో, ఫ్యాట్ సెల్స్ ఏవైతే ఉన్నాయో అవి బాగా కరుగుతాయి. దానివల్ల ఆటోమేటిక్గా ఫ్లాట్ స్టమక్ అనేది వచ్చేస్తుంది. ఓకే, ఆరోగ్యార్థం, డిసీజెస్కి దూరంగా ఉంచుతుంది. ఓకే, ఇది పశ్చిమోత్తానాసన యొక్క బెనిఫిట్స్ అన్నమాట. మీకు ఎలా చేయాలి అనేది మీకు ఆల్రెడీ చెప్పే ఉంటారు. సో కిడ్నీస్కి, లివర్స్కి, రిప్రొడక్టివ్ ఆర్గాన్స్కి, అబ్డామినల్ గ్లాండ్స్కి, ఎడ్రినల్ గ్లాండ్స్కి, వీటి అబ్డామినల్ మజిల్స్కి, వీటన్నిటికీ కూడా పశ్చిమోత్తానాసన అనేది చాలా హెల్ప్ అయ్యే ఆసన అనమాట. ఓకే, సో ఇది మళ్ళీ రిపీట్ చేయాలండి. దీనికి పవన పశ్చిమ వహ్ని కరోతి అంటే ద వైటల్ ఎయిర్ ఫ్లో త్రూ రేర్ పార్ట్స్ ఆఫ్ ది బాడీ. నెక్స్ట్ వచ్చేసి జఠర నలస్య, ఇంప్రూవ్స్ ద డైజెస్టివ్ ఫైర్. ఇవి కొంచెం సాంస్క్రిట్ వర్డ్స్ అండి. ఇప్పుడు మీకు క్వశ్చన్ ఇలా రావచ్చు, ఎక్స్ప్లెయిన్ ద పశ్చిమోత్తానాసన, హౌ టు ప్లే, వాట్ ఈస్ ద బెనిఫిట్ ఆఫ్ పశ్చిమోత్తానాసన అని అడిగారు అనుకోండి, మీరు ఇలా రాయొచ్చు చక్కగా. అది ఎలా వేస్తారు అనేది, పశ్చిమోత్తానాసన ఎలా చేయాలి అనేది మీరు రాసి నెక్స్ట్ దాని బెనిఫిట్స్లో ఇవన్నీ రాయొచ్చు. ఓకే, సో నెక్స్ట్ది ఉదరే కరస్యం అంటే ఫ్లాట్నెస్ ఆఫ్ అబ్డామిన్. లాస్ట్ వన్ వచ్చేసి ఆరోగ్యార్థం, డిసీజ్ ఫ్రీ. సో ఇది పశ్చిమోత్తానాసన వల్ల ఏ ఆర్గాన్స్ బాగా ఎఫెక్ట్ అవుతాయి, ఏమేమి బెనిఫిట్స్ వస్తాయి, ఇవన్నీ కూడా మీరు రాయొచ్చు. ఓకే, ఇది కంటిన్యూగా సార్ లేదంటే 10 minutesలో ఆగిపోతుందా? కంటిన్యూ మేడం. కంటిన్యూనా? ఓకే, ఇప్పటిదాకా ఐ హోప్ అర్థమైందని అనుకుంటున్నాను అన్నీ. నెక్స్ట్ వచ్చేసి నేను నెక్స్ట్ క్వశ్చన్స్ అడుగుతానండి, ఇందులో అన్నీ అడుగుతాను. నెక్స్ట్ వీక్ నేను క్లాస్ తీసుకోవట్లేదు, సో ఇంట్లో ఏదో ఫంక్షన్ వల్ల. సో నేను మీకు ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్ ఇచ్చి వెళ్తాను. సో ఆ క్వశ్చన్స్ అన్నిటికీ నాకు ఆన్సర్స్ రాసి గ్రూప్లోనో ఆర్ అనిల్ సార్ కానీ మహేష్ సార్ కానీ మీకు ఎలాగో డైరెక్షన్ ఇస్తారు ఎలా పంపించాలనేది, దానికి పంపించండి. మీ ఇంటర్నల్ మార్క్స్కి ఈ క్వశ్చన్స్ ఇది అవుతాయి అన్నమాట. మీరు రాసిన ఆన్సర్స్ని బట్టి నేను ఇంటర్నల్ మార్క్స్ వేస్తాను. సో ఓకే, గుడ్. నెక్స్ట్ మయూరాసన వచ్చేసి పీకాక్ పోజ్. సో ఇది ఎలా వేయాలి అనేది మీకు ఆల్రెడీ, ఇది కొంచెం అడ్వాన్స్ రాసిన అండి. అంటే కొంతమంది వాదన ఏంటంటే ఎస్పెషల్లీ లేడీస్లో ఈ మయూరాసనాన్ని ప్రిఫర్ చేయరు. ఎందుకు అంటే ఇది రిప్రొడక్టివ్ సిస్టమ్ మీద ఎఫెక్ట్ చూపిస్తుందని అంటారు. బట్ అది సైంటిఫికల్గా ఎంతవరకు కరెక్ట్ అనేది నాకు కూడా పెద్దగా ఐడియా లేదు. సో బెటర్ టు అవాయిడ్ అన్ని ఆసనాస్ మీద మయూరాసన. బట్ ఇట్ ఈస్ ద వెరీ బెస్ట్ బెనిఫిట్ ఆసన, నేను కాదని నేను అనను. ఎస్పెషల్లీ లేడీస్లో మయూరాసన అనేది కొంచెం ఆల్రెడీ సో కిడ్స్ ఉన్న వాళ్ళు, ఆల్రెడీ వాళ్ళకి దెర్ ఈజ్ నో రిప్రొడక్షన్ ఇది లేదు అనుకున్న వాళ్ళు మయూరాసన చేయొచ్చు, అదేమి పెద్ద ఇష్యూ ఏం కాదు. బట్ దే ఆర్ ప్రిపేరింగ్ ఫర్ కిడ్స్, ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో చిల్డ్రన్ కోసం, బెటర్ టు అవాయిడ్ ఇట్.
ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి మయూరాసన కూడా సేమ్ చాలా బెనిఫిట్స్ ఉంటాయండి మయూరాసన బెనిఫిట్స్. సో ఇందులో ఏంటంటే ప్యూరిఫైస్ ద బ్లడ్ అండి, బ్లడ్ని ప్యూరిఫై చేస్తుంది మయూరాసన వచ్చేసి. ఓకే. కాన్స్టిట్యూషన్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తుంది మయూరాసన. సో ఇక్కడ మీరు ఆ పోజ్ చూస్తే మీ ఎల్బోస్ వచ్చేసి మీ డైజెస్టివ్ ట్రాక్ దగ్గర ఉంటాయి. ఓకే. సో స్టిమ్యులేట్స్ ద లివర్, కిడ్నీ అండ్ గాల్ బ్లాడర్. ఓకే. అండ్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ని, క్రానిక్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తుంది మయూరాసన. చూడండి ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో. క్రానిక్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తుంది, కాన్స్టిట్యూషన్ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది, బ్లడ్ని ప్యూరిఫై చేస్తుంది, అండ్ ఇండైజెషన్ని బాగా చేస్తుంది, ఫ్లాట్నింగ్ ఆఫ్ స్టమక్కి హెల్ప్ అవుతుంది, అండ్ డయాబెటీస్ పేషెంట్స్ కండి ఇన్సులిన్ రెసిస్టెన్స్ కండిషన్ నుంచి వాళ్ళని చాలా తొందరగా నార్మల్ స్థితికి తీసుకొచ్చే ఆసన ఏదంటే ఇఫ్ పాసిబుల్ డయాబెటీస్ పేషెంట్స్ చేయగలిగిన వాళ్ళు మయూరాసన చేయొచ్చండి. బట్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ ట్రైనర్స్ కంట్రోల్లో చేయటం అనేది ఇది కొంతవరకు మీకు, ఎందుకంటే దీనికి బాగా విపరీతమైన షోల్డర్ స్ట్రెంగ్త్ కావాలండి. ఏదైనా చేయకుండా చేసినా లేదంటే ఎక్కడైనా పెట్టే ప్లేస్ ఏదైతే మీ ఎల్బోస్ని ప్లేస్ చేసే ప్లేస్ కరెక్ట్గా పెట్టకపోయినా సో ఇట్ విల్ హర్ట్స్ యువర్ బాడీ అనమాట. ఇట్స్ యువర్ హర్ట్స్ యువర్ బ్యాక్ అండ్ ఎల్బోస్ అండ్ ఆల్ దోస్ థింగ్స్. సో కాబట్టి బెటర్ టు టేక్ సమ్ ప్రాపర్ ట్రైనింగ్ అండ్ తర్వాత మీరు దాన్ని ట్రై చేయండి ఆసనాన్ని. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి మజిల్స్, ఆల్ ఓవర్ ద బాడీలో ఉన్న మజిల్స్ని ఇది బాగా యాక్టివ్ చేస్తుందండి, స్ట్రెంథనింగ్ ఇస్తుంది. సో డివిజిబుల్ మేడ్ టు డైట్ వెరీ ప్యూర్ బిఫోర్ కమింగ్ మయూరాసన. మంచి డైట్ తీసుకొని రావాలండి. సో ఇక్కడ డైట్లో ఏంటంటే అండి టాక్సిక్ మెటీరియల్స్ ఉన్న డైట్ లైక్ నాన్ వెజ్, ఆల్కహాలు, స్మోకింగ్ ఇలాంటివి చేయడం వల్ల ఈ దీని చేసేటప్పుడు మయూరాసన చేసేటప్పుడు ఏం చేయాలంటే ఆ టాక్సిన్స్ అన్నిటిని రిమూవ్ చేయడానికి శంఖ ప్రక్షాళన అంటారు. శంఖ ప్రక్షాళన, లఘు ప్రక్షాళన, శంఖ ప్రక్షాళన అని 2 టైప్స్ ఉంటాయండి. అది ఒక షట్క్రియాస్లో భాగంగా చెప్తారు, నెక్స్ట్ దాంట్లో వస్తాయి. సో వీటిని చేసుకొని టాక్సిన్స్ అని రిమూవ్ చేసుకొని మీరు మయూరాసన వేయటం వల్ల మోర్ బెనిఫిట్స్ని మీరు పొందగలుగుతారు అనమాట. ఓకే. పెప్టిక్ అల్సర్ అంటే హెర్నియా ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, హార్ట్ డిసీజెస్ ఉన్నవాళ్ళు, హై బ్లడ్ ప్రెషర్ ఉన్నవాళ్ళు, అండ్ బ్రెయిన్ ట్యూమర్స్, ఇయర్, ఐస్, నోస్ ఇన్ఫెక్షన్స్ ఉన్నవాళ్ళు బెటర్ టు అవాయిడ్ దిస్ వన్. మయూరాసనాన్ని చేయకూడదు. అంటే అబ్డామినల్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, సర్జరీస్ అయిన వాళ్ళు, ఇలాంటి వాళ్ళు బెటర్ టు అవాయిడ్ దిస్ వన్. ఓకే. అవేకెనింగ్ ద కుండలిని శక్తి ఆల్సో, కుండలిని శక్తిని కూడా అవేకెన్ చేస్తుందండి మయూరాసన. ఓకే. సో ఇది మయూరాసన యొక్క బెనిఫిట్స్ అన్నమాట. ఓకే. నేను కావాలంటే దీనికి సంబంధించిన ఒక ఇది చదువుతాను చూడండి. మయూరాసన is like quickly elevate the all diseases like enlargement of the glands, dropsy and other stomach disorders. It rectifies the imbalance of the హ్యూమర్స్, వాత, పిత్త, కఫ దోషాలు. ఆయుర్వేదం ప్రకారం మనకి 3 రకాలైన దోషాలు ఉంటాయి. వాత దోషం, కఫ దోషం, పిత్త దోషం. ఈ 3 దోషాలని ఇది సార్ట్ అవుట్ చేస్తుంది. అండ్ రెడ్యూస్ ద యాషెస్ ఆఫ్ ఆల్ ఫుడ్ టేకెన్ ఇన్ indiscriminately kindly gastric fire and enable the destruction of the poison. ఇదొకటి చెప్పాలి. మయూరాసన వేసినప్పుడు స్లోగా, ఇప్పుడు మనం కొన్ని రకాల ఫుడ్స్ తినడం వల్ల మన బాడీలో కొంత స్లోగా కొన్ని, అంటే అలర్జిక్ టైప్స్ అంటారు చూడండి. ఇప్పుడు మీరు ఏదో ఒక ఫుడ్ తినటం వల్ల పడలేదనుకోండి, కొంతమందికి కొన్ని రకాల వెజిటబుల్స్ అలర్జీ ఉంటుంది. అదేంటి, ఆ ఎలర్జీ దేనివల్ల వస్తుంది? అది మీ బాడీలోకి వెళ్ళినప్పుడు అది పాయిజన్గా మారి మీ బాడీకి రియాక్షన్ ఇస్తుంది. ఇలా కొన్ని రకాల స్లో పాయిజన్స్ ఉంటాయి మన బాడీలో.
అంటే మీకు అది ఉన్నది అన్నట్టు తెలియదు, ఎప్పుడో ఫ్యూచర్లో దాని ఎఫెక్ట్ చూపిస్తుంది. అలా చూపించే వాటిని కూడా మయూరాసన వల్ల ఈ పాయిజన్ అనేది పోతుందన్నమాట. మీ బాడీలో ఏదైతే స్లో పాయిజన్గా క్రియేట్ అవుతూ మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి వస్తున్న డిసీజ్ని ఇది తీసేస్తుంది అనమాట. సో దట్ ఈస్ ద బెనిఫిట్ ఆఫ్ మయూరాసన. ఓకే, నెక్స్ట్ లాస్ట్ వన్ శవాసన, అందరి ఫేవరెట్ ఆసన కదా, చాలామందికి ఫేవరెట్ ఆసన శవాసన. యోగా చేద్దామంటే శవాసన చేస్తే ఫస్ట్ సరిపోతుంది కదా. వాళ్ళు ఏదో ఒక డైరెక్షన్ నాకు చాలా బాగా యోగా వచ్చంటే ఎన్ని ఆసనాలు వచ్చా అన్నట్టు ఏదో అనుకొని ఎవరు అంటే నాకు శవాసన బాగా వచ్చంటారు. అలాగే సో శవాసన ఇస్ ద ఫేవరెట్ ఆసన చాలామందికి అనమాట. సో ఇదేంటంటే శవాసన ఈజ్ లయింగ్ ఆన్ ఫ్లాట్ సర్ఫేస్ ఆఫ్ అప్వర్డ్ పడుకోవడం. ఇది అందరికీ తెలిసిందే సార్, మీరు చూపించాల్సిన అవసరం లేదు. బట్ ఇక్కడ ఏంటంటే అండి, శవాసన అంటే ఎందుకు శవాసన వేయటం అనేది ముష్కిల్ అని మీకు ఇక్కడ అంటే కష్టం అని ఎందుకు చెప్పారు, ఈ మోస్ట్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఆసనాన్ని ఎందుకు చెప్పారంటే అండి, చాలామందికి శవాసన వేయడం అంటే కొన్ని రకాల బాడీ పార్ట్స్లో ఇబ్బంది ఉంటుంది వేయడానికి. అంటే స్ట్రెయిన్ ఉంటుంది, బ్యాక్ కానీ నీస్ ఏరియాలో కానీ హిప్ రీజియన్లో కానీ హెడ్ స్పైన్ రీజియన్లో కానీ శవాసన వేయటంలో ప్రాబ్లం ఉంటుంది. మీకు ఇది వేయడం వల్ల కొంత మీ ప్రాణ ఫ్లో అనేది పూర్తిగా ఫ్లాటనింగ్గా ఉండడం వల్ల ఏమవుతుందంటే ప్రాణ ఫ్లో అనేది ఫ్లో అవుతున్నప్పుడు ఇది పోతుంది అండ్ బాడీ మైండ్కి రిలాక్సేషన్ వస్తుంది అనమాట. ఇట్స్ ఎ సింపుల్ ప్రాక్టీస్ బట్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఆల్మోస్ట్ ఆల్ ఇంపాసిబుల్ టు కంప్లీట్ ద రిలాక్స్ బాడీ. రిలాక్స్డ్గా బాడీని ఉంచడానికి చాలామంది ఇబ్బంది పడతారనమాట. సో అలా ఫ్లాట్గా ఇలా పడుకోవడం అన్న దానికి కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. సో ఇది ఏం చేస్తుందంటే సమ్ పార్ట్స్లో ఇది టెన్షన్ని క్రియేట్ చేస్తుంది. ఎస్పెషల్లీ మీ హిప్ నుంచి మీ లోవర్ బ్యాక్కి మధ్యలో, అప్పర్ బ్యాక్కి లోవర్ బ్యాక్కి మధ్యలో, హిప్ మధ్యలో కొంచెం స్పేస్ క్రియేట్ అవుతుంది చాలామందికి. అక్కడ మీకు టెన్షన్ ఉంటుంది శవాసన వేసే వాళ్ళకి. సో ఆ ఇదిని మీరు అవాయిడ్ చేసిండి స్లో డౌన్గా మనం చేసుకుంటూ వెళ్తే మన మెంటల్ కండిషన్ కూడా దీంట్లో స్టేబుల్ అవుతుంది అనమాట. బ్రెత్ అనేది చాలా చక్కగా ఫ్లో అవుతుంది అనమాట. ఇది ఎఫెక్ట్స్ ఆన్ ఫిజికల్ యాజ్ వెల్ as సైకలాజికల్గా కూడా మీకు హెల్ప్ ఇస్తుంది అనమాట శవాసన అనేది, కార్పస్ పోజ్. ఓకే, ఇంకే అంతే అండి. శవాసన లయింగ్ ఆన్ ద ఫ్లాట్ గ్రౌండ్ విత్ ద ఫేస్ అప్వర్డ్, ద మేనర్ ఆఫ్ ద డెడ్ బాడీ ఈజ్ కాల్డ్ శవాసన. ఇందులో అండి మెయిన్గా కూడా శవాసన చేసేవాళ్ళు రిలాక్సేషన్ అవుతున్నామని అనుకుంటారు కానివ్వండి, శవం అంటే ఆలోచన లేకుండా కూడా పడుకోవాలి. శవం ఏమో ఆలోచించదు, ఎందుకు ఆ ఆసనకు ఆ పేరు ఇచ్చారు. కానీ మనం శవాసన వేసి చేసే పని ఏంటంటే ఆలోచించడం. ఒరే బాబు నువ్వు బ్రెత్ మీద అబ్జర్వేషన్ పెట్టరా అంటే మనం బ్రెత్ మీద అబ్జర్వేషనే పెట్టాం. అసలు రిలాక్స్డ్గా మీ బ్రెయిన్ అసలు మీ ఫ్లో ఆఫ్ ఎనర్జీ ఎలా ఫ్లో అవుతుందని అబ్జర్వేషన్ పెట్టమంటే పెట్టాం, ఏదేదో ఆలోచిస్తాం మనం కదా. సో అది బెస్ట్, అందుకని బెస్ట్ అనుకుంటాం మనం. చాలామంది శవాసన తీసుకోండి నిద్రపోతారు కూడా. శవాసన ఈజ్ నాట్ ఫర్ స్లీపింగ్, బట్ అలా పడుకోవాలి, నిద్రపోతున్నట్టుగా మనం రిలాక్సేషన్ మోడ్లోకి వెళ్ళగలడానికి హెల్ప్ అయ్యే ఆసనం అనమాట. ఓకే, సో ఇందులో ఏంటంటే ఈ శవాసనలో ధారణ ధ్యాన అనే స్టేజ్ని డెవలప్ చేసుకుంటాం మనం శవాసనలో. సో అందుకని చెప్పి శవాసన ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఆసన అని చెప్పి హఠయోగ ప్రదీపికలో మీకు ఇచ్చారనమాట. ఓకే, సో నెక్స్ట్ సిద్ధాసన అండ్ అంటే కూర్చుని చేసే ధ్యానయోగ్యమైన ఆసనాస్ గురించి నెక్స్ట్ టాపిక్ చెప్తానండి, నెక్స్ట్ క్లాస్లో చెప్తాను నేను మీకు. సో ఇప్పటిదాకా మళ్ళీ ఒకసారి మొత్తం రివైజ్ చేసుకుందాం. సో ఆసన అనేది మనం ఫస్ట్ లింబ్ ఆఫ్ ది పాత్గా మనం మాట్లాడుకుందామండి. ఎందుకంటే 8 లింబ్స్లో యమ నియమ అనేది రాజయోగానికి సంబంధించినవి అయినా హఠయోగంలో కూడా ప్రాక్టీస్ చేసినా కూడా అది మీకు ఫిజికల్గా చేసేవి కాదనమాట.
అవి మీరు డైలీ వ్యావహారిక జీవితంలో చేసేవి, రెగ్యులర్గా చేసుకునేవి, ప్రత్యేకంగా దానికోసం టైం కేటాయించి చేసేవి కాదనమాట. సో ఇక్కడ నుంచి మనం దీని నుంచి కూడా మనం పాత్ని కరెక్ట్గా మాట్లాడుకుంటే, సో ఏంటంటే అండి, ఆసన అనేది బాడీలో యొక్క ఫ్లెక్సిబిలిటీని పెంచుతుంది, డిసీజ్ ఫ్రీగా ఉంచుతుంది బాడీని. దేని ద్వారా అంటే ప్రాణిక్ ఫ్లో అనేది ఆసనాలు వేయడం వల్ల మీకు ప్రాణిక్ ఫ్లో అనేది బాగా వెళ్తుందనమాట అన్ని మూలల్లోకి. ఈ ప్రాణ ఫ్లో అనేది బాగా ఉన్నప్పుడు మీ బాడీ అండ్ మైండ్ అనేది చాలా ఫ్లెక్సిబుల్గాను కనెక్టివ్గా అవుతుందన్నమాట. సో దీనివల్ల ఏమవుతుందంటే మీరు కుండలిని శక్తిని అవేకెన్ చేసుకోవడానికి మీకు ఇది దోహదపడుతుంది అనమాట. ఆసన అనేది వన్ ఆఫ్ ది వే కింద మీకు చెప్పచ్చు. సో ఇక్కడ ఏంటంటే ఎక్కడైనా మీ బాడీలో స్టిఫ్నెస్ అనేది ఉన్నది అంటే అక్కడ మీ ప్రాణ ఫ్లో అనేది తగ్గింది అని అర్థం. ఈ ఆసనాల ద్వారా ఆ ప్రాణ ఫ్లోని మీరు అక్కడికి తీసుకెళ్ళగలుగుతారు. ఓకే, ఇది ఆసనాస్కి సంబంధించింది. దాదాపుగా 86 లక్షల ఆసనాలని మనకి యోగిక్ టెక్స్ట్లో ఉన్నాయి. బట్ అందులో కూడా 86 ఇంపార్టెంట్, అందులో కూడా 33ని మనకి తీసుకొచ్చారు. ఆ 33లో కూడా 4 టైప్స్ ఆఫ్ ధ్యానయోగ్యమైనవి, 4 టైప్స్ ఆఫ్ డైనమిక్ పోజెస్ని మనం ఇంపార్టెంట్ కింద చెప్పుకోవచ్చు. సో ఇందులో వచ్చేసి మెడిటేటివ్ ఆసనాస్ వచ్చేసి సిద్ధాసన, పద్మాసన, భద్రాసన అండ్ సింహాసన. అండ్ నెక్స్ట్ వచ్చేసి డైనమిక్ పోజెస్ వచ్చేసి మత్స్యేంద్రాసన అండ్ పశ్చిమోత్తానాసన, మయూరాసన అండ్ శవాసన. ఓకే, వీటి కింద చెప్పుకోవచ్చు. మత్స్యేంద్రాసన వచ్చేసి స్పైనల్ ట్విస్ట్ అండి. సో మన ఫ్లో ఆఫ్ ఎనర్జీ, కుండలిని శక్తిని, డైజెషన్, ఫైర్ ఇంప్రూవ్ చేయడానికి, మణిపూర చక్ర యాక్టివ్గా ఉండడానికి ఈ ఆసన అనేది చాలా బాగా తోడ్పడుతుంది. డైజెషన్కి సంబంధించిన డిసీజెస్ని కూడా ఈ ఆసన చాలా బాగా ట్రీట్ చేస్తుంది అనమాట. ఓకే, డైలీ వేయడం వల్ల డైజెషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. మీ మణిపూర చక్ర యాక్టివ్ అయినప్పుడు మీ కుండలిని శక్తి యాక్టివేషన్కి, మిగతా చక్రాలు యాక్టివ్గా అవడానికి మీకు ఇది ఉపయోగపడుతుంది. ఇది వన్ ఆఫ్ ది ఎనర్జీ సెంటర్స్ని యాక్టివేట్ చేసే ఆసన అనమాట. సో ఇక్కడ వచ్చేసి జఠర ప్రదీప్తం డైజెస్టివ్ ఫైర్ని ఇంప్రూవ్ చేస్తుంది. ప్రచండ రుగ్మండల కథనాస్త్రం, ఇట్ ఈస్ ఎ వెపన్ ఫర్ టు రిమూవ్ ద మల్టిపుల్స్ ఆఫ్ టెరిబుల్ డిసీజెస్ని రిమూవ్ చేయడానికి ఇది ఇంప్రూవ్ పెడుతుంది. అండ్ కుండలిని ప్రభావుతుంది, అవేకనింగ్ ఆఫ్ కుండలిని శక్తికి ఇది అండ్ బాడీని కూల్ చేయడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది అనమాట. సో మీకు ఆల్రెడీ నేను చెప్పాను, డీప్లోకి వెళ్ళట్లేదండి, పైన చెప్తున్నాను. ఇందాక ఆల్రెడీ నేను ఇది డీప్గానే చెప్పేశాను. నెక్స్ట్ వచ్చేసి పశ్చిమోత్తానాసన. పశ్చిమోత్తానాసన ఆల్సో వన్ ఆఫ్ ది ఇంప్రూవింగ్ డైజెస్టివ్ ఫైర్ ఆసన అనమాట. సో ఇది ఏంటంటే బ్యాక్ స్ట్రెంథనింగ్ కూడా ఇది ఉపయోగపడుతుంది. అండ్ ఫ్లాట్నింగ్ ఆఫ్ స్టమక్, డైజెషన్కి అండ్ నెక్స్ట్ ద వైటల్ ఫ్లో ఆఫ్ ఎనర్జీ ఫ్రమ్ రేర్ పార్ట్స్ ఆఫ్ యువర్ బాడీలోకి ఎనర్జీ ఫ్లో అవడానికి కూడా ఈ పశ్చిమోత్తానాసన అనేది బాగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వచ్చేసి మయూరాసన. ఇది చాలా రకాల రోగాల్ని, సకల రోగ అంశు, ఇట్ క్యూట్లీ డిస్ట్రాయ్ ఆల్ ద డిసీజెస్. స్లో పాయిజన్ని కూడా మనకి డిసీజ్ నుంచి దూరం చేస్తుంది అంటే ఎంత గొప్ప ఆసనాలు. సో ఇందులో మీకు బ్లడ్ ప్యూరిఫికేషన్ అండ్ లివర్కి సంబంధించినవి అండ్ అదేంటది కాన్స్టిట్యూషన్ ప్రాబ్లము, వీటన్నిటిని కూడా ఇది బాగా క్యూర్ చేస్తుంది. సో మనకి కిడ్నీస్, గాల్ బ్లాడరు, స్ప్లీన్, ప్యాంక్రియాస్ యాక్టివేషన్కి కూడా మయూరాసన బాగా పనిచేస్తుంది. మజిల్ స్ట్రెంథనింగ్కి బాగా పనిచేస్తుంది. టోటల్ బాడీ మజిల్స్ అన్నీ ఈ మయూరాసనలో స్ట్రెంగ్త్ అవుతాయి. అలాగే ఎవరెవరు అవాయిడ్ చేయాలంటే డైజెస్టివ్ ట్రాక్లో ఆర్గాన్స్ ఇబ్బందులు ఉన్నవాళ్ళు, హెర్నియా, హార్ట్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు, హై బ్లడ్ ప్రెషరు, ఐ, ఇయర్స్ అండ్ నోస్ ఇన్ఫెక్షన్ ఉన్నవాళ్ళు, ప్రెగ్నెంట్ లేడీసు, వీళ్ళందరూ కూడా ఈ ఆసనాస్ని అవాయిడ్ చేయాల్సినవి. ఎందుకంటే ఇవన్నీ కూడా డైజెస్టివ్ ట్రాక్ మీద ఎక్కువ ఇంపాక్ట్ చూపించే ఆసనాస్. ఇక్కడ మీరు గమనించారా అండి, 4 ఆసనాస్ కూడా డైజెషన్ మీదే మీకు ఎక్కువ యాక్టివ్ చూపించేవి 3 ఉన్నాయి. 4లో 3 ఎక్కువ మీకు దీని మీదే. ఎందుకు అంటే నేను కింద ఆల్రెడీ చెప్పాను. సో మణిపూర చక్ర ఈజ్ ద సెంటర్ ఫర్ అవేకనింగ్ ద కుండలిని శక్తి టు అప్వర్డ్ డైరెక్షన్. సో అందుకని చెప్పి ఓకే.
కుండలిని శక్తి ఎప్పుడు అప్వర్డ్ డైరెక్షన్లో మూవ్ అవ్వాలి, లోవర్ డైరెక్షన్లో కాదు. సో లోవర్ చక్రాస్ కిందకి మూవ్ అయ్యేది యానిమల్స్లో. హ్యూమన్ బీయింగ్స్లో అప్వర్డ్ డైరెక్షన్లో మూవ్ అవ్వాలి. సో అందుకోసం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి శవాసన, కార్పస్ పోజ్, మైండ్ అండ్ బాడీ రిలాక్సేషన్కి, కంట్రోలింగ్ ఆఫ్ ఇదికి ఈ శవాసన అనేది బాగా ఉపయోగపడుతుంది. సో ఎక్కడైతే మీరు కూర్చోవడానికి ఇబ్బంది పడుతున్న ఇదిని ఈ శవాసనలో చాలా ప్రాణ ఫ్లో వెళ్ళి ఆ ఇదిని చక్కగా ఇచ్చేస్తుంది అనమాట. ఓకే, సో ఇది ఇవాళ టాపిక్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి.